వార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకు ప్రభువారు అన్నారు, ఏమన్నానంటే, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలని నేనేం చేయాలని యంగ్ లాయర్ అడుగుతూ వస్తున్న సందర్భంలో ప్రభువారు సమాధానం చేస్తున్నాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. గమనించండి, ఎట్లా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవాలని 4 సంగతులు ఉన్నాయి. ఆ సంగతుల గురించి నేను చెప్పాను. ఎలా ప్రేమించాలనే దాని గురించి మాట్లాడాలి. ప్రేమించాలి అన్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. అక్కడేమో దేవుడనే మాత్రం అన్నాడు. మనం చదువుకున్నటువంటి 10వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొకరిని యాడ్ చేస్తూ వచ్చాడు. ఎవరు? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అదేంటి, నా మహిమను నేను ఇంకొకరికి ఇచ్చేవాడిని కాదన్నాడు కదా, నా తర్వాత ఇంకొకటి స్థానం ఏమన్నాడు కదా, నన్ను ప్రేమించమంటున్నాడు, బాగానే ఉంది. ఇంకెవరిని ప్రేమించమంటున్నాడు? నన్ను ప్రేమించమంటున్నాడు. తర్వాత నా పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. అంటే నా పొరుగు వాడిని ఏం చేయమన్నాడు? దేవునితో ఈక్వల్గా చేయమంటున్నాడు. దేవుని ప్రేమించాలా, దేవునితో పాటు ఇంకొక ఆయన అంట, నాకు పొరుగువాడు అంటే మన పొరుగువాడిని ప్రేమించాలంట. మన పొరుగువాడిని ప్రేమించి ఎలా ప్రేమించాలి? ఈయనని ఎలా ప్రేమించామో, ఎవరిని దేవుణ్ణి ఎలా ప్రేమించామో ఈయనను కూడా. అది ఎట్లా సాధ్యమండి? అది ఎలా సాధ్యము? నన్ను ప్రేమించిన రీతి మనం ఎలా చెప్తాం చెప్పండి? మనం ఏం చేస్తాము? నన్ను మాత్రమే ప్రేమించాలి, నాతో పాటు ఇంకొకరిని సమం చేయవద్దు. దేవుడు కూడా అద్వితీయ, అసమానుడైన, సమానం కానటువంటి వాడు. సమానులు, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, సమానులు ఎవరు ప్రభో, నీకు సమానులు ఎవరు ప్రభు అంటే సమానత్వం లేనటువంటి వాడు, సమానంగా చేయబడినటువంటి వాడు, అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనటువంటి వాడు, ఆయన ఏకైక దేవుడు. అటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించు, తర్వాత ఇంకొకరిని నాకు ఈక్వల్గా ప్రేమించు. ఎవరు అంటే ఆయన నీ పొరుగువాడిని ప్రేమించి. ఎలా ప్రేమించాలి? నన్ను ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించాలి నన్ను? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో నన్ను ప్రేమిస్తున్నావు కదా, అదే పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ పొరుగువాడిని కూడా ప్రేమించంట. అట్లా ప్రేమిస్తానండి. నీతో నా సమానంగా దేవుని ప్రేమించగలను, కానీ నీతో నా పొరుగువాడిని ఎలా సమానంగా అంటే ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు దాకా నేను విన్నది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. ఏంటి? నేను విన్నది ఒకటి, దేవుణ్ణే ప్రేమించాలని విన్నాను, కానీ ధర్మశాస్త్రం అందు మీరు ఇంకొకటి చెప్తున్నారే, నువ్వు సద్బోధకుడివే, నేను వచ్చి చెప్పి మాట్లాడుతుంది కూడా అదే, బోధకుడు, మంచి బోధకుడివే నువ్వు, కానీ ఇదిలో చెప్తున్నావేంటి? ఏం చెప్తున్నావు? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నా. సరే, కానీ నా పొరుగువాడు ఎవడు అడిగాడు లేదా ఆయన? చెప్పండి. ఏమన్నాడు? అవును కానీ అంటే సరే, బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పింది ఏదో అవును, కానీ నా పొరుగువాడేవాడు. ప్రేమించమని చెప్తున్నావు, కానీ నా పొరుగువాడేవాడు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి, గమనించండి కథ, ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొల ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను, యాజకుడు అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, యెరూషలేము నుంచి ఒకటి దిగి ఎరుకోకి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కొని కొట్టబడి ఏం చేసి కొల ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతే, అప్పుడు అదే సమయంలో ఒక యాజకుడు ఆ త్రోవగుండా వెళ్ళాడంట. అతన్ని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు, దాటిపోయాడు. తర్వాత 32వ వచనం, అలాగుననే లేవీడొకడు ఆ చెవిటికి వచ్చి చూచి
ప్రక్కగా పోయాను అంటే యాజకుడు పోయాడు, లేవీడు ప్రక్క దాటిపోయాడు, ఏం సహాయం చేయాలి. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడిన చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి ఎక్కించి పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి చెప్పిపోయాను. అక్కడ ఆగండి. ముగ్గురు, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నాడంట. అయితే దొంగలు చూసి వాడిని పట్టుకొని కొట్టి వాడు వస్త్రాలు దోచుకొని కొరప్రాణంతో అంటే హాఫ్ డెత్ అంటే సగం చచ్చిపోయాడు. అలా వదిలేసి వెళ్ళిపోతే ఆ మార్గం గుండా యాజకుడు వెళ్ళాడంట, చూశాడు కానీ పట్టించుకోలేదు. తర్వాత లేవీడు కూడా వెళ్ళాడంట, చూశాడు కానీ పట్టించుకోలేదు. సమరయుడు ఒకడు వెళ్తున్నాడంట, వెళ్ళొచ్చి దగ్గరకు వచ్చి చూసి దాటిపోకుండా దగ్గరకు వచ్చేసి ఏం చేశాడో చెప్పాడు. చేసిన తర్వాత లేచి కూర్చోబెట్టి చేతీరిన తర్వాత తీసుకెళ్ళి పూటకూల వాళ్ళ ఇంట్లో పెట్టి, అయ్యా నేను మరలా వస్తాను, నేను కూడా ప్రయాణం అయిపోయి వెళ్తున్నాను, మరలా వస్తాను, ఇదిగో నేను 2 దేనారాలు ఇస్తున్నాను, ఇంకేమైనా ఖర్చు పెడితే మరలా వచ్చి నేను తీరుస్తాను, ఈయన జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు అంటాడు ప్రభువారు కథ అంతా చెప్పిన తర్వాత ఆ యవనస్తులైనటువంటి ఆ ధర్మశాస్త్రోపదేశకునితో ఇలా అన్నాడు. 36వ వచనం, కాగా దేర్ఫోర్ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవడు అంటే ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు ఎంగ్లే అతని మీద జాలి పడిన వాడే అన్నాడు. ఇప్పుడు పొరుగువాడు ఎవడండి? పొరుగువాడు ఎవరు? అతని పైన జాలి పడిన. ఎవరు జాలి పడ్డాడు? సమరయుడు కదా. సమరయుడు జాలి పడ్డాడు. కాబట్టి ఈ సమరయుడి దగ్గర ఏమున్నాయి? సమరయుడి దగ్గర ఉన్నాయి ఏమున్నాయి చూడండి. నూనెయు ద్రాక్షారసమును, చాలు 2 వస్తువులు ఉన్నాయి. ఏమున్నాయి ఆయన దగ్గర? ఒకటి నూనె, రెండవది ద్రాక్షారసం. నూనె ఎందుకు, ద్రాక్షారసం ఎందుకు? ఆ సమయంలో ఆయన దగ్గర 2 ఉన్నాయి, 2 వస్తువులు ఉన్నాయి. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే వాడు కొర ప్రాణంతో ఉన్నాడు. వాడు కొర ప్రాణం నుంచి ఏం రావాలంటే, బయటికి రావాలంటే ఏమవసరమో? నూనె అవసరం. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవానికి సాదృశ్యంగా ఉంది. రెండవది ఎక్కడ వాక్యంలో నూనె ఉంటే నూనె పరిశుద్ధాత్మని చెప్పకూడదు. సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాయంటే మనకు అది వేరుగా మారుతుంటుంది. నీరు ఎక్కడుంటే నీరంతా కూడా వాక్యం మన ఉదకము చేత అంటే, ఉదకం అంటే నీరు కాబట్టి వాక్యం నీరు ఎక్కడుంటే అది నీరు. అది దీనికి సాదృశ్యం కాదు. దేనికి సాదృశ్యం కాదు? వాక్యానికి సాదృశ్యం కాదు. కానా అనే విందులో, పెళ్లి విందులో ఏం జరుగుతూ వస్తుందంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభువారు ఏం చేశాడు? ఆ రాతి బాణాలు నీటితో నింపండి అన్నాడు. చాలామంది పెళ్ళిలో ఏం చేస్తారు? రేపు స్వరూప పెళ్ళికి నాకే అవకాశం ఇచ్చాను ఇక్కడ రిసెప్షన్లో మనకు చేశాం కదా. నేను తీసుకొని ద్రాక్షారసం అయిపోయింది రాతి బాణంలో, కాబట్టి ద్రాక్షారసం అయిపోయింది, బాణాలు నీళ్ళతో నింపండి, తర్వాత ఇది ద్రాక్షారసం అయిపోద్దంటే ఇప్పుడు మీ హృదయాల్ని అంటే బాణాలేమో మనుషుల యొక్క హృదయాలు, దానిలో పోసే నీరేమో దేవుని వాక్యం అని చెప్తే తప్పు. వాక్యం కాదు అక్కడ. అది మీ హృదయాన్ని చాలామంది చెప్పడం నేను వింటూ వచ్చాను. మీ హృదయాన్ని వాక్యంతో నింపుకోండి అని వాక్యం కాదు అది మరణము. ప్రియ సహోదరి మీ రాతి బాణల్లో నీటిని నింపండి, అంచుల వరకు నింపండి అంటే ఏంటంటే మరణము, అంటే మరణానితో నింపుకోండి అని చెప్తున్నాడు ప్రభువారు అక్కడ. నేను ఆ పెళ్ళిలో ఏదైనా సందర్భం వచ్చిన పెళ్ళిలో చెప్తాను, కానీ ఇప్పుడు దాటిపోదాం. మళ్ళీ నేను ఉపోద్ఘాతమే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నూనె పరిశుద్ధాత్మ కాదు. ఈ నూనె జీవానికి సాదృశ్యము. నూనె జీవానికి ఆ సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థం మారిపోతుంటుంది. అంతేగాని ప్రతి చోట ఒకే ఉదాహరణకు 7వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు చదివితే మత్తయి సువార్తలో ఏమన్నాడంటే చాలా అనేకులు వచ్చేసి ప్రభువా నీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా అట్లా ఇట్లా అని చెప్తున్నది. అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను, నా ఎదురు తొలగిపోండి అంటూ కథ చెప్తూ వచ్చాడు. అంటే కాగా ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని
పోలి ఉండు. అంటే బండ అంటే ఏం చెప్తారు? ఆ బండ క్రీస్తే. కానీ బండ క్రీస్తు అని చెప్తుంటా. బండ అక్కడ ఉన్న బండ క్రీస్తు కాదు, బండ క్రీస్తు కాదు. కానీ ఆ బండ అంటే బండ ఎక్కడున్న క్రీస్తు అని చెప్పకూడదు. బండ క్రీస్తు కాదు. బండ అంటే దేనికి సాదృశ్యంగా ఉంది అంటే బండ మనము దేవుని మాటలకు చూపే విధేయతకు సాదృశ్యంగా ఉంది. అంటే ఎవరు దేవుని మాటలకు విధేయులై ఆ ప్రకారంగా జీవిస్తూ వస్తారో వారి యొక్క ఆత్మీయమైన జీవితము బండ మీద కట్టినటువంటి ఇల్లు వలె స్థిరముగా ఉంటుందని అర్థం. కానీ క్రీస్తు కాదు అక్కడ. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారం నిలవనేరు అంటే ఆ బండ క్రీస్తు కాదు. లేకపోతే పేతురు కాదు. పేతురు ఏమన్నాడు? సీమోను బరియోనా, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టనంటే పేతురు అంటే బండే కదా అని పేతురి మీద ఏం చేస్తానంటే మందిరం కడతాను, సంఘం కడతానని చెప్తూ ఉంటారు చాలామంది. చూడండి, సెయింట్ పీటర్స్ చర్చ్ అంటారు. పేతురు కాదు బండ, అది ప్రత్యక్షతకు సాధ్యం. ప్రభు ఎవరు ఏమైనాడో అనేది ఎరుగుదలే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతే బండ. కాబట్టి సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు. ఇక్కడ నూనె పరిశుద్ధాత్మ కాదు, ఇక్కడ నూనె జీవానికి సాదృశ్యం. ఏ జీవం అంటే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సంక్రమించే నిత్య జీవానికి సాదృశ్యము. వాడికి ఏం అవసరం అక్కడ? వాడు కొర ప్రాణంతో ఉన్నాడు, అంటే కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నవానికి ఏం కావాలి? అక్కడ ప్రాణం కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణానికి, జీవానికి సాదృశ్యము. తర్వాత ద్రాక్షారసం ఉన్నది. ఆయన దగ్గర ఏముంది? ద్రాక్షారసం ఉంది. ఆయనకి కొట్టాడు, అంటే ఆయన కొట్టారు కదా, కొట్టినప్పుడు గాయాలు అయినాయి కదా. గాయాలు మానాలంటే మెడిసిన్ అంటే ద్రాక్షారసం. ద్రాక్షారసంతో కడిగాడంట. అంటే ద్రాక్షారసము గాయాలను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడడం ద్వారా పాపపు గాయాలన్నీ మానిపోయి నూతనమైన జీవంలో ప్రవేశిస్తూ వస్తాం. ఇక పూటకులుగా నీళ్ళు ఇవన్నీ అంటే ఈ రెండు సంగతులను బట్టి ఆయన ఎవరో, ఆ సమరయుడు ఎవరో మనకు అర్థమైంది. ఎవరండి ఇప్పుడు ఆ సమరయుడు? ఎవరు? అదే ఎవరో జాలిపడిన ఆయన సమరయుడు. సమరయుడి దగ్గర ఏమున్నవి? నూనె ఉన్నది. నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. రక్తం ఎవరి దగ్గర ఉంది? గాయాలు, పాపపు గాయాలు కడగలిగినటువంటి రక్తం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ జీసస్ there is no remission for the sins of humanity. అంటే మనుషుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి మరి తైలం అంటూ ఏది కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే. కాబట్టి ఈ సమరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పొరుగువాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ఏం చేయాలంటే నీ దేవుణ్ణి ప్రేమించు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ప్రేమించని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి వీరిరువురు ఒక్కరే. ఇద్దరిని ఎలా ప్రేమించాలంటే పాత ధర్మశాస్త్రాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఇంతవరకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాత నిబంధనలో యెహోవాను మాత్రమే దృష్టిస్తూ వస్తున్నారు. కాదు ఆయనతో పాటు ఈయన కూడా అదే రీతిగా ప్రేమించని చెప్తూ వస్తున్నారు ధర్మశాస్త్ర ఉపదేశం. మనం వచ్చాం కదా, కంక్లూజన్కి వచ్చాం కదా, ఇది ఉపోద్ఘాతమే. అందుకే ఒక విషయమే చెప్తానన్నా. ఇప్పుడు మనము వారికి అది అవసరము. ఇప్పుడు మనకి ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా ఉన్న ఈ దినాల్లో మనం ఆయనను ప్రేమించబద్దులమైనాము. ప్రేమించాలి. అదే కదా ఆయన మనల్ని కోరుతుంది. ఏం కోరుతున్నాడు ఆయన మనల్ని? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన నిమిత్తమై ఏం చేస్తూ వచ్చాయంటే 2000 సంవత్సరాల క్రితం భూలోకంలోనికి వచ్చి తగ్గించుకున్న వాడే, రిక్తుడై, దాసుడై మరి ఏం చేస్తూ వచ్చాయంటే హేయమైన, నీచమైన, క్రూరమైనటువంటి మరణాన్ని పొందుతూ వచ్చాడు నీ నిమిత్తము, నా నిమిత్తము. కనుక అంతగా ప్రేమించిన ప్రభువును మనం కూడా అదే రీతిగా ప్రేమించాలి అని మనం హెచ్చరిక చేయబడుతూ వస్తున్నాం. అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు, పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడు, భూలోకంలోకి వచ్చినటువంటి వాడు వచ్చి ఒక రాజుగా జన్మించాడా? రాజుగా ఏమైనా పుట్టాడా? రాజరికపు విలువలతో జీవించాడా? లేదు. కేదు. ఎలా జీవిస్తాడంటే వడ్లవాణి కుమారుడుగా జీవిస్తూ వచ్చాడు, తృణీకరించబడుతూ వచ్చాడు. నిత్యం ఒకరింటికి వెళ్తుండేవాడండి. ఎందుకని? నిత్యం భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడు. ఎవరింటికి? మరియా మార్త. బేతనీలో ఉండే మరియా మార్త దగ్గర వాళ్ళ వెళ్ళగానే మరియా మార్త అని ఒక ఆమె ఉంది. ఏముందామె? ఒకరేమో ఏం చేస్తారంటే కడుపు చూస్తారు. ఎవరు కడుపు?
యేసుక్రీస్తు ప్రభువారు ఒకరేమో ఆయన ఆయన యొక్క నోరు చూస్తూ ఉంటుంది ఒక ఆమె, అంటే ఈయనేమో ఒక ఆమెమో ఆమె కడుపు నింపుకోవడానికి జీవపు వాక్కుల చేత తృప్తి చెందడానికి ఒక ఆమె ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఫిజికల్గా మరి అంటే తృప్తిపరచడానికి ఒక ఆమె కనుకని తరచుగా ఇంటికి వెళ్తుండేవాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ కారణం ఏంటంటే ఆయనకి ఏమన్నా ప్రభు చెప్తూ వచ్చాడు కదా, ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి. ప్రియ సహోదరి సహోదరు, ఈ దినాల్లో విశ్వాసులు అని పేరు పెట్టుకున్నాం, కానీ ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మన హృదయాల్లో స్థలం ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమే, రక్షణ పొందినటువంటి వారమే, మరి ఆరాధన చేస్తున్నటువంటి వారమే, ఆయన యొక్క రక్తమాంసంలో పాలు పొందుతున్నటువంటి వారమే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితంలో ఏం లేదంటే స్థానం లేదు. ఆకాశ పక్షులు అంటే, ఆకాశ పక్షులు ఎవరు? సాతాను యొక్క దూతలు, వారికి మన హృదయంలో స్థానం ఉన్నది. నక్కలకు, మోసానికి, ఇవన్నిటికీ మన హృదయంలో స్థానం ఉన్నది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన జీవితంలో స్థానం లేనిదిగా ఉంటుంది చాలామంది జీవితాల్లో. కాబట్టి ఆత్మానుసారముగా ప్రారంభించినటువంటి మనము ఈ దినాల్లో ఏమైపోతూ వస్తున్నామంటే శరీరానుసారంగా మారిపోతూ వస్తున్నాము. ప్రభు వచ్చే దినాల్లో ఏమని చెప్తూ పడుతూ వస్తున్నామంటే, ప్రభు వచ్చే దినాల్లో విశ్వాసమును కనుగొన్నాను, ప్రభు వచ్చే దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని చెప్తూ వస్తున్నాం. ఎవరికి పైన ప్రేమ చల్లారిపోతుందంటే దేవుని పైన ప్రేమ చల్లారిపోతుంది. ఎప్పుడైతే దేవుని పైన ప్రేమ చల్లారిపోతూ వస్తుందో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పైన కూడా ప్రేమ చల్లారిపోతుంది, సమాజంలో ప్రేమ చల్లారిపోతుంది, తండ్రి పైన పిల్లలకు, పిల్లల పైన తల్లిదండ్రులకు ప్రేమ చల్లారిపోయేదిగా ఉంటుంది. అట్లా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, మనం ఏం చేయబడుతూ వస్తున్నామంటే మనము దేవుణ్ణి ప్రేమించవలసిన వారమే. ఇట్టి పరిస్థితుల్లో